మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటీలో ఏ పని చేయమనుంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో మీరు చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు చీట్లు పట్రా పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే నీ మొహం ఏడ్చా, 24 hours మింగుడే. చీట్లు చీట్లు. ఆగితాలా? అమ్మయ్యా, కంగ్రాచులేట్ మీ సార్. జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడా. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. మొత్తానికి గొన్నె అణుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? ఆ అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం. నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి? ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్. ఇంకే పాడే. నేను రెడీ. లే, పాడు. रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो जाए. నువ్వు చిట్టిది. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. ఏమి నీకు అదే వచ్చిందే? చాలా రాశానే. సరే కానీ ఆగో, నువ్వేం పాడక్కర్లేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళైతే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. వేస్తారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న ముక్క పాడి. మాస్టర్ గారు సైలెన్స్. ఇక చాలా అపండ్రా, చెరో వైపు చేరి అని చెవులు చేగోడిలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెద్దనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాషి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను.